చాలా రోజుల నుంచి మన ఫాలోవర్స్ 'యాటిట్యూడ్' సాంగ్‌లో చేయమన్నారు. ఈ సాంగ్ అయితే మీకు బాగా నచ్చుతుంది. డెఫినైట్‌లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. డెమో వీడియో మొత్తం నేను చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. వండుతున్న ఒక కొండర తట్టిలే పెట్టేకు వద్దులే ఎత్తురోక పట్టుకున్న గాని చాలు పట్టుదల చెదర. చూశారు కదా, ఆ ఫీల్ అనేది మీకు మంచిగా అర్థం కావాలంటే టెలిగ్రామ్‌లో ఈ వీడియో మొత్తం పెడతాను. అక్కడి నుంచి మీరు చూసుకోండి. చూసిన తర్వాతనే చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా అయితే ఉంటది. నిజంగా చెప్పాలంటే మాస్ కావాలని అనుకుంటే మాత్రం ట్రై చేయండి. పెద్ద కష్టం కాదు. చాలా బాగుంటది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. వీడియో అయితే 100% ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి ఓపెన్ చేస్తున్నాను నేను డైరెక్ట్‌గా. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. అవి ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే హైలైట్‌లో చూడండి. ఇంకోటి అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటది. టెలిగ్రామ్ లింక్ మీకు పైననే ఉంటది. ఓకేనా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఓకే. ఇప్పుడు మనమైతే ఇందులో మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఇందులో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ వీడియోస్ అయితే మీరు ఒకవేళ మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఫోటోస్ కానీ, సాంగ్ కానీ డిలీట్ అయ్యి వస్తది. అంటే ఎంప్టీ ఫోల్డర్‌గా వస్తది. అప్పుడు మీరు ఆ ప్రీసెట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంపోర్ట్ చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడైతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటా. స్టార్టింగ్‌లో అయితే ఫైర్ అయితే ఇలా వస్తది. అంటే జూమ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకైతే లిరికల్ ఏదైతే మన లిరికల్ ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కష్టపడాల్సిన విషయం లేదు. ఒక 5 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేనైతే ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేసిన. ఈ యాప్ కూడా మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పాను కదా, మళ్ళీ టెలిగ్రామ్‌లో ఉంటది. అక్కడ నుంచి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. కొన్ని ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకున్నాను నేను, మళ్ళీ చెప్పాను కానీ మీరు రిమూవ్ చేసుకోండి. టైం వేస్ట్ ఎందుకులే కానీ. ఓకే. ఫోటో రిమూవ్ చేసిన తర్వాత మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. అయినా కూడా ఒకటి చూడండి మీరు. ఎగ్జాంపుల్‌గా ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను వేరే ఫోటోతోటి రీప్లేస్ పెడతాను. ఫోటో కొన్నిసార్లు ఏమవుతుందంటే రీప్లేస్ అయితే కాదు. ఓకే. ఈ ఫోటో అయితే రీప్లేస్ అయింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే రీప్లేస్ అయితే కాదు. కానప్పుడు మీరైతే ఆ ఫోటోని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా. సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేట్ చేసుకోండి. మీరు ఫోటో సెలెక్ట్ చేశారు కదా, అది యాడ్ చేసి ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ కలర్ మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే ఈ ఫోటో యాడ్ అయిపోతది ఇలా. ఓకే. యాడ్ అయింది. ఇక్కడ చూడండి. కొన్నిసార్లు ఇందులో ఎక్స్‌పోజర్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాను. ఎక్స్‌పోజర్ ఎక్కువ పెట్టడానికి ఒక కారణం అది ప్రభాస్ సార్‌ది అది బ్యాక్ సైడ్‌లో ఉంది. కొంచెం డార్క్‌లో ఉంటది అది. కాబట్టి ఎక్స్‌పోజర్ కొంచెం లైటింగ్ కోసం పెట్టానది. ఇక్కడ దీన్ని కొంచెం తగ్గిస్తున్నా. ఎక్కువైంది కదా, కొంచెం తగ్గిస్తున్నా. ఓకే. సెట్ అయింది ఇలా. ఓకే. చూడండి బాగా సెట్ అయింది. బాగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం మ్యాచింగ్‌గా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్‌లో నేను ఒకటి చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. మీకు కలర్ మ్యాచింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే. ఇప్పుడు కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. కొన్ని ఫోటోకి లైటింగ్ కూడా ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఉంటది. ఇది హైడ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఎవరిదైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. దీనితోటి రీప్లేస్ పెట్టాను. ఈ ఫోటోకి లైటింగ్ ఆన్ చేసి లైటింగ్ కరెక్ట్‌గా దానికి మ్యాచింగ్ అయ్యేలాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కింద కానీ, ఇక్కడ కానీ ఎక్కడైనా దాన్ని చూసి మాత్రం పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా ఉంటది. ఇలాగే ఒక 5, 6 ఫోటోస్ అయితే ఉన్నాయి. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ వచ్చినా కూడా మీరు డోంట్ వర్రీ. ఇక్కడ నుంచి మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన ఏదైనా మంచి ఫాంట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే. చూసుకోండి ఇక్కడ. ఓకే. మాస్‌గా చేసేవాళ్ళు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను లాస్ట్‌లో చెప్పడం మర్చిపోయాను. లాస్ట్‌లో మాత్రం నేను కొన్ని వీడియో క్లిప్ అయితే యాడ్ చేసిన. ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ రిమూవ్ చేసిన. మీరు ఒకవేళ యాడ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ కెమెరా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైనా వీడియో క్లిప్ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి దాన్ని రొటేట్ ఎగ్జాంపుల్‌గా ఇది రొటేట్ చేస్తున్నా ఎందుకంటే ఈ ఫోటో ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. ఇలా యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతది. నేను ఈ వీడియో అయితే యూట్యూబ్ నుంచే తీసుకున్నానులే కానీ. ఓకే. ఇలాగైతే యాడ్ చేసి ఈ వీడియోని లాస్ట్‌లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి థాంక్ యూ సో మచ్. జై హింద్.